టు మై ఛానల్ భవానీ టీచర్. చూడండి, ఈరోజు నేను పెసరట్టు వేస్తున్నాను అనమాట. ఉప్మా పెసరట్టు. ఎందుకు అంటే మనం వీక్లీ వన్స్ వేసుకుంటే సరిపోద్ది. అయితే సీజన్ మారే టైంలో కాస్తంత మనకి దగ్గు, ఆయాసం లేకపోతేనేమో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. అందుకని మన లోపల శరీరంలో హీట్ కాస్త జాగ్రత్తగా రెగ్యులేట్ చేయడానికి ఇలాగా పెసరట్టు ఉప్మా తినడం వల్ల మంచిదన్నమాట. అందుకని నేను ఏం చేస్తున్నానంటే పెసరట్టు వేస్తున్నాను. ఉప్మా చేశాను. తర్వాత దీనిలోకి చూడండి నెయ్యి వేస్తాను. ఎక్కువ కాదు, కొంచెం కొంచెమే. పెసరట్లో నెయ్యి ఉప్మా వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేసిన తర్వాత వీటిని ఇలా కాస్త స్టిక్ చేసేయాలన్నమాట. అంటే ఇలా గట్టిగా నొక్కడం వల్ల ఈ పెసరట్టుకి చక్కగా అంటుకుపోయి మనకి బాగుంటాయి అన్నమాట. అయితే 3 వంతులు కాలిన తర్వాత మనం ఏం చేసుకోవాలంటే నేను చేసే పద్ధతి చెప్తున్నాను. జస్ట్ ఇది ఉంది కదా, ఇలా వేసి ఈ పెసరట్టుని ఇలా సెంటర్లోకి పెట్టుకుంటాం. అప్పుడు ఏమవుతుందంటే ఒక సైడ్ కాల్చినా కానీ చక్కగా మొత్తం అంతా కూడా బాగా కుక్ అవుతుంది అన్నమాట. అందుకని నేను ఇలా చేస్తాను అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇలా వేసుకుంటాం. ఇది చక్కగా రోస్ట్ అయితేనే బాగుంటుంది. పెసరట్టు ఎప్పుడు కూడా రోస్ట్ అయితేనే రుచిగా ఉంటుంది. కాబట్టి దోశలాగా కొంచెం లైట్గా తీయకూడదు. నేను చేసే పద్ధతి చెప్తున్నాను మీకు, ఓకేనా. ఇప్పుడు ఈ సీజన్ అంటే ఇంచుమించు ఇంకా 1 నెల వరకు కూడా నేను ఏం చేస్తానంటే బుధవారము శనివారం ఉప్మా పెసరట్లు వేస్తానన్నమాట. ఎందుకంటే వారానికి 2 రోజులు వేయడం వల్ల మనకి కాస్త కఫ లక్షణాలు లాంటివి లేకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు మరొకటి వేసుకుందాం. ఈ పెసరపిండి నేను ఎలా చేస్తానంటే 1 కప్పు పెసలు, 1 కప్పు రైసు, 1/2 స్పూను మెంతులు నానబెట్టేసాను. రాత్రి నానబెట్టి పొద్దున్నే గ్రైండ్ చేసుకుని కొంతసేపు అలా ఉంచేసి తర్వాత నేను ఈలోపు అది మిక్సీ పట్టేసింది పక్కన పెట్టి ఉప్మా చేశాను అనమాట. అప్పుడు ఈలోపు మనం దీనికి ఇవ్వాల్సిన టైం ఇచ్చినట్టు, అంటే చక్కగా మ్యారినేట్ అయ్యి బాగుంటుంది టేస్ట్. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు చూడండి, ఇలా వేసేస్తాను అనమాట. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవి ఇలా వేసేస్తాను. తినని వాళ్ళు ఉంటే, అంటే కొంతమందికి నెయ్యి స్మెల్ పడదు, అలాంటి వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇలాగా మేమైతే తప్పనిసరిగా నెయ్యితోనే కాలుస్తాను. నేను కొంచెం ఆయిల్ వేసినా కానీ నెయ్యితో కాలుస్తాను. ఆల్రెడీ 1 తీసాను, 1 కాదు 4 వేసేసాను ఆల్రెడీ. ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. అంతేకాకుండా దీనికి బెస్ట్ కాంబినేషన్ ఉల్లి చట్నీ. ఎండుమిర్చి, ఉల్లిపాయలు, పల్లీలు, వేయించిన పల్లీలు, కొంచెం జీలకర్ర, ఇవన్నీ కూడా బాగా వేయించేసి చక్కగా కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇది సోడా, కిన్లే సోడా ఇది చూడండి. తర్వాత గ్లాసు, స్పూను, లెమను, సాల్ట్. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నేను లెమన్ సోడా తయారు చేసే విధానం చెప్తున్నాను. ఇది ఉంది కదా సాల్ట్, ఇది వేద్దాం. తర్వాత ఒక నిమ్మ చెక్క పిండుదాం. మనకి 1 చెక్క అయితే 1 గ్లాసుకి సరిపోద్ది, అంతకంటే ఎక్కువ పులుపు అక్కర్లేదు. లెమన్ సోడా అన్నమాట. ఇలాగా సోడాని క్యాప్ ఓపెన్ చేసి
ఇలా వేస్తాను. చాలా చక్కటి మంచి లెమన్ సోడా రెడీ అయింది. అయిపోయింది, లెమన్ సోడా అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది.